ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. మావోయిస్టు ప్రభావిత మండలాలైన పలిమేరులో ఎస్పీ పర్యటన. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపు. మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల సందర్శన. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును తప్పక ఉపయోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఐపీఎస్ అన్నారు. బుధవారం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు కలిగిన మావోయిస్టు ప్రభావిత గోదావరి పరివాహక ప్రాంతమైన పలిమెల మండలంలోని సర్వాయిపేట, దమ్మూరు, మూకనూరు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అటవీ గ్రామాల ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని, 100% పోలింగ్ అయ్యేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ కిరణ్ ఖారే కోరారు. పలిమెల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, మాజీ మావోయిస్టులు, గుత్తికోయ ప్రజలతో సమావేశమైన ఎస్పీ గారు మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దని అన్నారు. వన్య ప్రాణుల కోసం కొందరు కరెంటు తీగలను అమర్చుతున్నారని, వన్య ప్రాణులను చంపటం నేరమని తెలిపారు. గుడుంబ వల్ల జీవితాలు నాశనమవుతున్నాయని, గుడుంబ తయారీదారులు మానుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. అనంతరం మండల యువత కోసం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో ఎస్పీ గారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు మండలంలోని ప్రతి గ్రామానికి వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. అటవీ గ్రామాల యువత అన్ని రంగాల్లో రాణించాలని, విద్య, క్రీడలు, ఉద్యోగాలు సాధించాలని అన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల యువత పోటీ పరీక్షల్లో రాణించేందుకు పుస్తకాలతో పాటు శిక్షణ ఇప్పించనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, ఉపాధిపై శ్రద్ధ వహించాలని అన్నారు. అలాగే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని, ప్రభుత్వ పరంగా వారికి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. గుత్తికోయలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించి సహకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, మహాదేవ్ పూర్ సిఐ రాజేశ్వరరావు, పలిమెల ఎస్ఐ తమాషారెడ్డి, కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, మహాదేవ్ పూర్ సిఐ రాజేశ్వరరావు, పలిమేల ఎస్ఐ తమాషారెడ్డి, కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా ఆశ్రయం ఇవ్వద్దు, ఏదైనా అన్నం ఇవ్వద్దు. ఓకే, సో ఏదైనా గుత్తికోయ హ్యాబిటేట్ నుంచి, తర్వాత ఏదైనా దమ్మూరు నుంచి, అంబట్పల్లి నుంచి ఎవరైనా ఇక్కడ మీ ఉంటే, మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబం కోసం, మీ కొడుకు కోసం మీ ఏదైనా నక్సల్కి సాయం చేయవద్దు, మీ ప్రాపర్గా ఆశ్రయం ఇవ్వద్దు. సో ఏదైనా ఉంటే మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సమాచారం ఇవ్వండి. అట్లీస్ట్ ఏదైనా ఉంటే ఆశ్రయం ఇవ్వద్దు, అది మీరు చూసుకోవాలి ప్రాపర్గా. అదర్వైజ్ లేకపోతే ఎవరైనా ఆశ్రయిస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఎలక్షన్ మీకు వస్తుంది. సో ఎలక్షన్ గురించి ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి, వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. సో ఆ కోసం చాలా మందికి ఇప్పుడు ఓటర్ ఐడి కూడా ఉంటుంది. సో ఎవరికి ఓటర్ ఐడి ఉంది? ఓటర్ ఐడి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఓటర్ కార్డ్స్ ఉందా? సో అందరూ కంటిన్యూస్ రావాలి, ఎలక్షన్ కోసం ఓటింగ్ మీ ప్రాసెస్. సో అదేనా ఉంటే మీకోసం మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఆల్ పర్సన్స్ సెంటర్ మ్యాండేట్స్ ఉన్నాయి, అందరూ కూడా చేస్తున్నాము. అందరికి పోలీస్ కి కౌన్సిల్ కూడా ఇస్తున్నారు. ఏదైనా ఫ్యామిలీ మెంబర్ ఉంటే వారికి కూడా ఇచ్చారు. సో ఆమెకి ఏదైనా ఉంటే చేయాలి, ఏదైనా పని ఉంటే దాంట్లో మాత్రం ఫోకస్ చేయాలి. ఒక కూడా ఎలక్షన్ లో ఏదైనా ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేయవద్దు, అది మీరు చూసుకోవాలి. మా దగ్గర సరెండర్ అన్నట్టు కూడా ఉన్నాయి. అప్పుడు ఏముంటుంది, ప్రాపర్ గా సరెండర్ చేసి ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ గవర్నమెంట్ బెనిఫిట్ మీరు తీసుకోవాలి, ప్రాపర్ గా మీరు ఉండాలి. ఇక్కడ ఒక కొత్తగా లైఫ్ కూడా స్టార్ట్ చేయండి. ఆ కోసం ఇక్కడ మీకు ఒక మంచిగా అవకాశం ఉంటుంది, ఆ కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఓకే.